ఫస్ట్ దీని అంతటికి కారణం సూర్యాబాయ్. ఎవరైతే మాట్లాడాడు కదా పెద్ద మనిషి, ఫస్ట్ సూర్యాబాయి మొత్తం హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఉన్న గోల్డ్ మ్యాన్లను ఖతం చేస్తా అని ఎవరు అన్నారు? ఆ గోల్డ్ మెన్లా లేకుండా నేనేమన్నా భయ్యా, హిందుత్వం మీద, నా సనాతన ధర్మం మీద నాకు చాలా గౌరవం ఉంది. దాని మీద నేను ఒట్టే చెప్తున్నా. ఏ రోజు కూడా నీ ఆ పెద్ద మనిషిని ఇప్పుడు ఏం హెల్ప్ చేయకుండానే ఆయన వెనకాల అంతమంది ఉండి మిమ్మల్ని అటాక్ చేసి అంతవరకు పోయిండ్రు అనుకోవచ్చా? అదేం పెద్ద విషయమా? ఒకరి మీద అటాక్ చేయించా అది గొప్పనా? సరే అటాక్ చేయించా అని చెప్పుకుంటున్నావు, నువ్వు గొప్పనివా ఏమన్నా? గోల్డ్ వేసుకున్నారు, ఇదంతా వేసుకున్నారు, ఇది నిజంగా గోల్డ్ అనుకొని చాలా మంది. నిజంగా గోల్డ్ ఏంది భయ్యా? నిజంగానే గోల్డ్. దాంట్లో కొంచెం గోల్డ్ ఉంటే మొత్తం గోల్డ్ కాదు కదా. మిమ్మల్ని ఐటీ రైడ్ కి పిలుస్తే అది నిజంగా గోల్డ్ కాదు అని చెప్పేసి బయటికి పంపించారు. ఆ వ్యక్తికి చెప్పండి, ఏదో చిల్లర మాటలు చెప్పిండు కదా. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎంత సమాచారం ఉందో అది మాత్రం నాకు సమాచారం మీ గురించి ఉంది. సరే నా గురించి అంత ఫోకస్ తీసుకున్నా ఆయనవి, మరి ఇంత ముందు వెళ్ళిన ఆయన గురించి ఎందుకు ఫోకస్ తీసుకోలే? డబ్బులు ఏమన్నా తీసుకున్నావు ఆయన దగ్గర? డబ్బులు తీసుకొని వచ్చినా? నాకే డబ్బులు తీసుకొని రాలే. అంటే ఆయన దగ్గర డబ్బులు తీసుకొని పోతే మీ దగ్గర డబ్బులు తీసుకొని. అసలు మీ నేటివ్ ఎక్కడ? నేను పక్కా ఓల్డ్ సిటీ. ఆపోజిట్ వ్యక్తి చెప్తున్నాడు నాన్ లోకల్ ఎవరు? ఎంతమంది అయితే ఇదికి వచ్చినాడు, మన కేసీఆర్ గారు, చిరంజీవి గారు కావచ్చు, ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నోళ్ళు కాదు, అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. అయినా మీరు పెద్దవాళ్ళు, మీకు తగదు అలాంటి మాటలు. ఎందుకంటే మల్లన్న సపోర్ట్ వెనకాలకెళ్ళి ఉంది. పిఎస్లో మొత్తం ఆయన త్రూవే సూర్యాబాయి చక్రం తిప్పుతుండు. నాకు ఎవరన్నా సపోర్ట్ ఉన్నట్టయితే, నేను ఏ పార్టీలో అయినా ఉండి ఏ పార్టీ అయినా జెండా నా కారుకున్నట్టయితే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సూర్యాబాయ్. సో ఈ బాయ్ గురించి మనం చాలా తెలుసుకోవాలి. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, అసలు ఈ కాంట్రవర్సీ అన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది తెలుసుకుందాం. నమస్తే భయ్. నమస్తే అన్న. చెప్పండి భయ్యా, అసలు మీ నేటివ్ ఎక్కడ? ఓల్డ్ సిటీ నా నేటివ్. ఎక్కడ పుట్టిరు? ఓల్డ్ సిటీలోనే పుట్టినాను నేను. ఎక్కడ? ఓల్డ్ సిటీ అంటే చాలా ఉంటుంది, మీరు ఎక్కడ పుట్టి? కార్వాన్లో పుట్టిరు. జియగూడ. నేను ఓల్డ్ సిటీలోనే పుట్టిన. అండ్ మేము హైదరాబాద్కి వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. నేను పుట్టక ముందు హైదరాబాద్కి వచ్చారు మా పేరెంట్స్ రాయలసీమనే. హైదరాబాద్కి వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఎవర్రా నాన్ లోకలు? ఎవరండి చెప్పండి, నాన్ లోకల్ ఎవరు? సరే ఎంతమంది అయితే ఇదికి వచ్చినాడు, మన కేసీఆర్ గారు ఇక్కడ కాదు, అయితే ఆయన లోకల్ కాదా? చిరంజీవి గారు కావచ్చు, ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నోళ్ళు కాదు, అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. అయితే ఇక్కడ వాళ్ళ లోకల్ కాదా? నేను పక్కా ఓల్డ్ సిటీ. ఆపోజిట్ వ్యక్తి చెప్తున్నాడు నాన్ లోకల్ ఎవరు? నా బర్త్ ఉంది, నేను పుట్టింది జయగూడలో, నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లో. ఏం చదువు? మా ఏరియాలో నా ఎంబీఏ కంప్లీట్ అయింది. పుల్లారెడ్డి. ఎంబీఏ ఏ ఇయర్ లో కంప్లీట్ అయింది? 7 లో కంప్లీట్ అయింది. 2007. మరి నేను మొత్తం అంతా ఇక్కడే ఉంటే అది ఎవడో ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎందుకు భయ? సరే ఓకే, ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు? నేను ఎక్కడి నుంచో రాలే, నా ప్రాపర్ అంతా ఓల్డ్ సిటీలోనే. ఇప్పుడు మాత్రమే నా ఆఫీస్ ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసాయి. నా ఇల్లు ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలోనే, బంజారా హిల్స్కి, అత్తాపూర్కి నా ఆఫీసు. సరేలే, మా అమ్మ చనిపోవడంతో ఆఫీస్ మాత్రమే షిఫ్ట్ చేశాను అంతే. అయినా మీరు పెద్దవాళ్ళు, మీకు తగదు అలాంటి మాటలు. ఎందుకంటే మీరు ఒక పెద్ద మనిషి, చెప్పే స్థానంలో ఉన్నారు. మీరు చెప్తే మేము వినే స్థానంలో ఉంటాం. ఫస్ట్ దీని అంతటికి కారణం సూర్యాబాయ్. స్టార్ట్ చేసింది మొత్తం పెద్దవాళ్ళ మీదకి దుష్ప్రచారం అనేది, మాటలు అనేది కూడా ఇష్టం వచ్చినట్టు సూర్యాబాయ్ మాట్లాడినందుకే ఇదంతా రచ్చ అనేది స్టార్ట్ అయింది. అప్పటి వరకు అంతా నార్మల్గా ఉండే, ఎన్నో సంవత్సరాల నుంచి మీకు సన్నిహితం ఉండే, మీరు అలాంటి వ్యక్తి మీదే మీరు అనడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటారు. అయితే భాయ్ సాబ్, సుమన్ టీవీలో ఎవరైతే మాట్లాడాడు కదా పెద్ద మనిషి, సుమన్ టీవీలో అతను మాట్లాడిన క్లిప్స్ ఉంటాయి నా గురించి.
ఫస్ట్ అతను మాట్లాడాడు, వాళ్ళ ఇంటర్వ్యూ ఎప్పుడు రిలీజ్ అయింది, అతను ఏం మాట్లాడాడు, నెక్స్ట్ 2 days తర్వాత ఐ డ్రీమ్లో నేను మాట్లాడాను, నెక్స్ట్ 2 రోజుల తర్వాత. ఎందుకంటే పోస్టింగ్ టైం మాట్లాడే టైం అయితే చేంజ్ చేయలేం కదా. నన్ను అన్న తర్వాత నేను అతన్ని అనడం జరిగింది అని నేను అక్కడికి ఎందుకంటే మనం మీడియా పరంగా ఎన్నో మాట్లాడుకుంటాం, అది మీడియా పరంగా వదిలేసేయాలా. మీరు ఏవో కక్షలు పెట్టుకొని పర్సనల్గా వచ్చి అలా చేయడం కరెక్ట్ అయితే నాకు అనిపిస్తలేదు. ఫస్ట్ సూర్యాబాయి మొత్తం హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఉన్న గోల్డ్ మ్యాన్లని ఖతం చేస్తా అని ఎవరన్నారు? ఫస్ట్ ఎవరన్నారు? గోల్డ్ మ్యాన్లని ఖతం చేస్తా అని ఎందుకంటారు చెప్పు? లేకుండా చేస్తా అని. లేకుండా చేస్తా అని మీరు అనలేదా? బ్రదర్, ఒక చిన్న విషయం, లేకుండా చేస్తా అని కాదు. మా అమ్మకి ఇష్యూ జరిగినప్పుడు అందరం కలిసే ఉండేటోళ్ళము, ప్రతి ఒక్కరిని సాయం అడిగా నేను. అయ్యో ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం ఒక ఫ్రెండ్స్ అయినప్పుడు నాకు ఏదైనా ఆపద వస్తే అన్న ఇట్లా ప్రాబ్లం ఉంది, అన్నీ వెళ్ళిపోయినాయి, అన్నీ అమ్మేసుకున్నా, అమ్మ ప్రాణం చాలా రిస్క్లో ఉంది, ఇక వేరే ఆప్షన్ నాకు లేదు, ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గరికి నేను వెళ్ళా. వాస్తవమే. ఇప్పుడు కూడా మార్కెట్లో అనుకుంటారు, అరే వానికి ఆ రోజు మనం ఏ సాయం చేయలే, వాని గురించి మాట్లాడే అధికారం మనకు లేదని చెప్పి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ 2 days కింద కూడా ఒక దానిలో కూర్చొని మాట్లాడుకున్నారు, వాని ఇష్టం అది ఇది అని చెప్పి, ఎవరు చేయలే. అయితే ఒక 2 years తర్వాత నేను మార్కెట్లోకి వచ్చి నేను ఏమన్నా అంటే, సరే మీరు గోల్డ్ వేసుకున్నారు కదా, నా వంతు నాకు అయినంత నేను గోల్డ్ వేసుకొని నేను సోషల్ వర్క్ చేసి చూపిస్తా, మీకన్నా మంచిగా ఉండాలని ట్రై చేస్తా అని మాత్రమే నేను అన్నా. అంతే తప్ప గోల్డ్ మన్లా లేకుండా చేయడానికి నేనేమన్నా భయ్యా. అసలు ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు ఉన్నోళ్ళు కాదు రియల్ గోల్డ్ మ్యాన్లు, పాత వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కనుక్కోండి మీరు గోల్డ్ మ్యాన్స్ ఎవరో, నిజమైన బంగారం వేసేటోళ్ళు ఎవరో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళని ఎవ్వరు రివీల్ చేయట్లే, వాళ్ళు చూపించుకోవట్లే. ఇప్పుడు చిన్న శ్రీశైలం కాక ఉన్నాడు అంటే ఈ వ్యక్తి ఏమన్నాడు, వచ్చి నా కాళ్ళు ముక్కిండు అది ఇది అన్నాడు కదా. ఇక ఇక్కడ రాముడు ఉన్నాడు, నేను అబద్ధం చెప్పను, జై శ్రీరామ్ అంటా నేను. హిందుత్వం అంటే నాకు హిందుత్వం మీద, నా సనాతన ధర్మం మీద నాకు చాలా గౌరవం ఉంది, దాని మీద నేను ఒట్టేది చెప్తున్నా. ఏ రోజు కూడా నేను ఆ పెద్ద మనిషిని, ఆయన ఏదైతే అన్నది కదా, ఏ ఒక్కటి కూడా నిజం కాదు అది. ఇప్పుడు చిన్న శ్రీశైలం కాక ఉన్నాడు, కాక ఆయన ఆఫీస్కి వెళ్తే, ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరికి ఏదో తన వంతు సాయం చేసి పంపిస్తాడు, అన్నం పెట్టి పంపిస్తాడు. శంకరన్న గారు ఉన్నారు, ఎంతోమంది అనాథ పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళినా ఆయన వంతు ఆయన ఏదో చేసి పంపిస్తాడు. అలాంటి వ్యక్తులకు కాళ్ళు ముక్కినవు తప్పు లేదు. రేపొద్దున నువ్వు సాయం చేయి, వికలాంగులకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు, అనాథలకు కావచ్చు, నువ్వు కాళ్ళు చేయి, నువ్వు ఇట్లా హెల్ప్ చేయి, అప్పుడు వచ్చి నేను నీ కాళ్ళు ముక్తా. ఇప్పుడు ఏం హెల్ప్ చేయకుండానే ఆయన వెనకాల అంతమంది ఉండి మిమ్మల్ని అటాక్ చేసి అంతవరకు పోయిండ్రు అనుకోవచ్చా? ఒక భయ్య నిన్ననో 100 రూపాయలకి మర్డర్ అయిందంట, 100 రూపాయలకి. అండ్ ఒక పాండబ్బ దగ్గర సిగరెట్ 10 రూపీస్ తీయాలి అని చెప్పి మర్డర్ అయిందంట. అదేం పెద్ద విషయమా? ఒకరి మీద అటాక్ చేయించా అది గొప్పనా? సరే అటాక్ చేయించా అని చెప్పి చెప్పుకుంటున్నావు, నువ్వు గొప్పనివా ఏమన్నా? గొప్ప ఎవడు కూడా నీ అటాక్ చేయించా అని చెప్పుకోడు, గొప్ప ఎవడు కూడా నీ దాడి చేయించా అని చెప్పుకోడు. గొప్పతనం ఏంది తెలుసా? ఇంట్లో దర్జా కూర్చొని స్మార్ట్గా ఉండి వైట్ షర్ట్ వేసుకొని పెన్నుతో రాసుకుంటూ పని చేస్తాడు చూడు, వాడు గొప్ప నా దృష్టిలో. చెప్పుకునేటోడు గొప్పోడు కాదు. మరి మీరు కూడా ఇన్ని రోజుల నుంచి మీరు గోల్డ్ అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకొని తిరిగిన, మరి మీరు అప్పుడు గొప్పోళ్ళు లేరు కానీ ఇప్పుడు గొప్పోళ్ళు అయినరా? నేను ఎక్కడ చెప్పుకొని తిరిగిన? ఓకే అవును గోల్డ్ కాబట్టి గోల్డ్ అని చెప్పుకొని తిరిగినా. మరి అప్పుడు గొప్పలు ఎవరు అట్లా చెప్పినప్పుడు మీరు ఎందుకు చెప్పుకోరు? ఏమని? ఇది గోల్డే, ఇది గోల్డే, ఇది ఇన్ని తులాల, గొప్పలు ఎప్పుడు చెప్పుకోరు కదా. ఒక చిన్న విషయం తెలుసా, గోల్డ్ గురించి టాపిక్ ఎక్కడ ఉంది ఇక్కడ? మీరు అన్నది మీరు ఏమన్నారు? గొప్పలు ఎప్పుడు ఇట్లాంటి షో పుట్టప్ చేయరా అని అన్నారు. గొప్పలు అంటే ఏంటివి తెలుసా? 10 మందికి సేవ చేసే దాని గురించి, మన వ్యక్తిగత దాని గురించి చెప్పినా కానీ ఇప్పుడు నిన్ను దూషించి అయితే నేను చెప్పలే కదా. ఇప్పుడు నా వ్యక్తిగతంలో నేను ఏదైనా చెప్పుకుంటా, కళలు కానీ అధికారం నాకు లేదా స్వామి? కళలు కానీ అధికారం చేసే అధికారం లేదు. ఏం మోసం చేసినా? ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు మిమ్మల్ని చూసి ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ ఇంట్లో వచ్చి నేను దొంగతనం చేశానా,
లేకపోతే నీ దగ్గర నేను అప్పు తీసుకొని మోసం చేశానా, లేకపోతే నేను బంగారం అనేవాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూసి అనేటోళ్ళు ఎంతో మంది మిమ్మల్ని చూసి ఇప్పుడు గోల్డ్ వేసుకున్నారు, ఇదంతా వేసుకున్నారు, ఇది నిజంగా గోల్డ్ అనుకొని చాలా మంది నిజంగా గోల్డ్ స్నాచింగ్ చేసేసి ఇవన్నీ చేసి మాకు కూడా ఉండాలి అని చేసే వాళ్ళకు నిజంగా గోల్డ్ ఏంది, నిజంగానే గోల్డ్ కదా, నిజంగా గోల్డ్ ఏంది భయ్యా, నిజంగానే గోల్డ్. దాంట్లో కొంచెం గోల్డ్ ఉంటే మొత్తం గోల్డ్ కాదు కదా. ఎవరో చెప్పిన మాటను పట్టుకొని కాపీ పేస్ట్ మీరు కూడా చేయకండి. ఎవరో కాపీ చేసిర్రు మీరు పేస్ట్, అది కాదు. వాస్తవాల్లోకి బయటికి రండి, వాస్తవాలు తెలుసుకోండి. నేను కొన్ని మీడియాస్లో ఎవరైతే చేపించారో అది ఇది అందరినీ పెట్టడం, మిమ్మల్ని ఐటీ రైడ్ కి పిలిస్తే అది నిజంగా గోల్డ్ కాదు అని చెప్పేసి బయటికి పంపించాను. ఐటీ రైడ్ ఆఫీసర్ వచ్చి మీతో చెప్పిండా? పోనీ ఆ సర్టిఫికేట్ ఏమన్నా మీ దగ్గర ఉందా? మిమ్మల్ని పిలవలేదంట. విమర్శ ఎందుకు పిలిచిర్రు? ఏమన్నారు మరి? పిలిచిర్రు, ఏమైందో తెలుసు నాకు, చెప్పండి. ఇప్పుడు అది మాకు చెల్వలేదు, ఉన్న దాన్ని సమాచారాన్ని మిమ్మల్ని అడుగుతున్నాము. మిమ్మల్ని అడిగినప్పుడు మరి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. సరే, అవతల వ్యక్తి ఎవరైతే ఎలిగేషన్ చేసింది కదా, ఎలిగేషన్ నేను సమాధానం చెప్తా. ఎవరైతే ఎలిగేషన్ చేసింది కదా, మీ ఛానల్లో టెలికాస్ట్ చేశారనుకుంటా, ఆ వ్యక్తికి చెప్పండి, ఏదో చిల్లర మాటలు చెప్పిండు కదా, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నా దగ్గరికి రావడం మాత్రం నిజం. వచ్చిన తర్వాత ఖాళీ అతని దగ్గరికి, వాళ్ళ దగ్గరికి నేను ఆ రోజు నేను రెడీ అయి ఉన్నాను, కడెము, 2 ఉంగరాలు, ఒక చైను ఇవి వేసుకొని ఉన్నాను, మీరు రావాల్సి ఉంటుంది అని నన్ను పిలిచారు. తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత 3 గంటలు నా ఫోన్ డేటా తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఇవన్నీ చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే దీంట్లో ఎంత శాతం బంగారం ఉంది అంటే దీనికి బిల్స్ ఏంటి, ఎన్ని బిల్స్ ఉన్నాయి, నేను ఎంత బంగారం కొన్నా, ఎంత ఏది కొన్నా వాళ్ళ చూపించడం జరిగింది. మిగతా వాటికి మీ బ్యాంక్లో ఇంత డబ్బు ఉంది కదా, దానికి డీటెయిల్స్ మీరు తీసుకురావాలన్నారు. అది దానికి డీటెయిల్స్ ఇంకా నేను ఇవ్వలే, నేను పోవాలి, దానికి డీటెయిల్స్ ఇవ్వాలి. వాళ్ళు ఇంకా క్లియర్గా ఏ సబ్జెక్ట్ కూడా ఇవ్వలే. వాళ్ళు నన్ను 3 గంటలు కూర్చోబెడితే 3 గంటల్లో నాకు బ్రేక్ఫాస్ట్ చేయించారు, నా కోసం జ్యూస్ తెప్పించారు. ఇప్పుడు కావాలంటే లైన్లో తీసుకుంటే ఐటీ అధికారి ఇప్పుడు కూడా అతను చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఒక చిన్న విషయం తీసుకుందాం, ఒక పెద్ద ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తీసుకుందాం. ఇట్లా చిన్న దానికి అతను బయట పెట్టే అవసరం లేదు కదా. ఒక నిజంగానే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే, ఎందుకంటే ఐటీ అధికారి అంటే నాకే జోక్ కదా. ఒక ఐఏఎస్ ఐపీఎస్కి ఎంత అయితే ఉంటుందో అంత ఉంటుంది. మరి ఇది ఆయన్ని లైన్లో తీసుకునే సందర్భం కాదు కదా. మీరు చెప్పారు కదా, పాసిబుల్ అయితే తీసుకుందాం. అవసరం లేదు, అది జనాలకు కూడా నిజం తెలుస్తుంది. జనాలకి అందరికీ తెలుసు, మీ మీడియా వాళ్ళకే తెలియట్లే. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి అక్కడ కాపీ చేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు. అది కాదు, కాపీ పేస్ట్ కాదు కాబట్టి మీ దగ్గర నుంచి ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ తెలుసు. అదే ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా కదా, వాట్ ఈజ్ వాట్ అని మాకు మాత్రమే తెలుసు. ఓకే, సో ఇట్లా కలిపి చేయడం అనేది ఇల్లీగల్ అంటారు, అవునా కాదా? ఎవడు పోయి అనేటోడు ఎవడో ఏదో అంటున్నాని దాని గురించి ఏంది, ఎవరు ఇప్పుడు నీకు విషయం తెలుసా, అది లీగలా ఇల్లీగలా? ఎందుకు ఇల్లీగల్ ఎందుకు అవుతుందా? ఇల్లీగల్ ఎందుకు అవుతుంది? ఇది నేను ఎందుకు బంగారం కలిపి చేయడం అనేది లేదు. అంతెందుకు, మొత్తం ఇప్పుడు నువ్వు బంగారం చేసుకుంటే దాంట్లో మొత్తం బంగారమే ఉంటుంది అనుకుంటున్నారా? బంగారం ఉండదు బ్రదర్. ఏది కూడా 24 క్యారెట్, 18 క్యారెట్, 16 క్యారెట్, అట్లా క్యారెట్స్ వైజ్ గా ఉంటది. క్యారెట్స్ వైజ్ గా ఉంటది కదా. అయితే ఒక ఆర్నమెంట్ మనం రెడీ చేసేటప్పుడు మొత్తం బంగారంతోనే 24 క్యారెట్ అయినా కూడా మొత్తం బంగారంతో రెడీ అవ్వదు. 24 క్యారెట్ అంటేనే ఫుల్ బంగారం. ఫుల్ బంగారం కదా, దాంతో చేయలేం మనం, దాంతో చేయలేం. 22 అయితేనే ఆర్నమెంట్ అవుతుంది. అది 22 ఆర్నమెంట్ అంటే ఇంకొక 2 క్యారెట్ అయితే మనం వేరేది తీసుకోవాలి కదా. అలాంటిది వేరేది కంపల్సరీ మిక్స్ ఉంటుంది. అయినా బంగారం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది నాకు అంత పెద్దగా ఇష్టం లేదు. అండ్ ఎవరో ఎలిగేషన్ చేశారని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. సూర్యాబాయ్ పిచ్చ లైట్ తీసుకుంటున్నదాన్ని. ఓకే, సూర్యాబాయ్ అనేటైనా ఒక గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తుండు. అందరు వికలాంగులకు మన సర్వీస్ చేస్తున్నట్టు చేసి వాళ్ళందరిని వెనకాల పెట్టుకొని ప్రతి చేసే దాని మీద ఫైట్ చేద్దామని అనుకుంటున్నావు. అవునా? ఒక విషయం తెలుసా, అది ఒక ఆ క్వశ్చన్ కూడా వేస్ట్ క్వశ్చన్ అది. ఎందుకంటే వికలాంగులు ఎవరైనా విన్నారనుకోండి, తూ అని ఉంచుతారు మీ ఛానల్ మీద. అది పెట్టకండి. అది
ఎందుకంటే ఇందాకనే ఒక లైవ్ లో వికలాంగులు ఫోన్ చేసి మాట్లాడి మీరు వీడియోలు పోస్ట్ చేసిన వికలాంగులకు ఒక చిన్న విషయం మీరు కూర్చొని వికలాంగులు మీతో ఇన్స్టాగ్రామ్ లో మీరే పోస్ట్ చేసినరా లేదా? అయితే నీ పక్కన ఎవరైనా కూర్చొని ఉంటే నువ్వు వాళ్ళ మీద ఎలిగేషన్ ఇస్తావా? వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తురా లేదా? నేను ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తా వికలాంగులకి. ఇప్పుడు నువ్వు అది వాళ్ళు మీకు సపోర్ట్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఎవరికి అడుగుతావా? వాళ్ళకి సపోర్ట్ చేయని వికలాంగులు మీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా చేస్తారు. హెల్ప్ చేపివయ్యా, నువ్వు మీడియా నువ్వు ముందు హెల్ప్ చేపి వాళ్ళతో. మూవీలో చూసిన సూర్యాబాయిని ఇక్కడ రీప్లేస్ చేస్తుండు, అక్కడ ధారావిలో ఎట్లయితే హెల్ప్ చేసి వాళ్ళందరిని ఒక గ్యాంగ్ చేసిండో ఇక్కడ ఈ సూర్యాబాయి అదే పేరు పెట్టుకొని చేస్తుండు. అయ్యో నువ్వు అంటున్నావా ఎవరైనా అంటున్నారా? ఎవరైనా అడిపిస్తున్నారా? మీరంటున్నారా ఎవరైనా అడుగుమని చెప్పారా? క్వశ్చన్ ఇది నాకు ఆ థాట్ వచ్చింది. సరే ఆ థాట్ గానే వదిలేయండి దాన్ని, దాని వల్ల ఏ యూజ్ లేదు. అంటే అది నిజమంటారా కాదండి? రీల్ వేరు రియల్ వేరు, రీల్ వేరు రియల్ వేరు. మరి పేరు ఎందుకు చేంజ్ చేసుకోరు? సురేష్ నుంచి సూర్యాబాయికి ఎందుకు చేంజ్ చేసుకో? ఎందుకు సూర్యాబాయి నా పేరు? ఎన్ని పేర్లు ఆయన చేంజ్ చేసుకుంటా పోయి. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ఎవరికైతే చేసినావు కదా అతని అసలు పేరు దాన్ని ఇన్స్పైర్ చేసుకొని చేసుకున్నా. నువ్వు ఇంటర్వ్యూ చేసినావు కదా అతని పేరు ఏం పేరు తెలుసా నీకు? పూర్తి పేరు ఏంది చెప్పండి. మీరు చెప్పండి. మీరు ఇంటర్వ్యూ చేస్తారు కదా, మీరు చెప్పండి అతని పూర్తి పేరు ఏందో తెలుసా మీకు? పేరు కూడా తెలియకుండా ఇంటర్వ్యూ చేస్తున్నారు. అతని పూర్తి పేరు ఏంటి చెప్పండి, మీరు చెప్పాలి. నాకు ఎంత సమాచారం ఉందో అది మాత్రం నాకు సమాచారం మీ గురించి ఉంది. సరే నా గురించి అంత ఫోకస్ తీసుకున్నా ఆయనవి, మరి ఇంత ముందు వెళ్ళిన ఆయన గురించి ఎందుకు ఫోకస్ తీసుకోలే? డబ్బులు ఏమని తీసుకున్నావు ఆయన దగ్గర? ఆయన దగ్గర డబ్బులు తీసుకొని వచ్చినా? నా దగ్గర డబ్బులు తీసుకొని రాలే. అంటే ఆయన దగ్గర డబ్బులు తీసుకొని పోతే మీ దగ్గర డబ్బులు తీసుకొని వస్తా. నా దగ్గర సమాచారం తీసుకొని వచ్చినావు, ఆయన దగ్గర నువ్వు సమాచారం తీసుకోకుండా పోయినావు అంటే నువ్వు డబ్బులు తీసుకొని ఏదో బ్లా బ్లా చేసినట్టే కదా. ఎట్లా? ఎంత డబ్బులు తీసుకున్నావు? ఇప్పుడు మీరు పేరు ఆయన రియల్ పేరు చెప్తే దాని గురించి అడగాలని ఉంటది. అది మీరు పూర్తిగా తెలుసుకొని ఇంటర్వ్యూ అదే తెలుసు. మరి ఎందుకు చెప్పడానికి భయపడుతుంది? చెప్పాలి భయమా? దేనికి భయం? సమాచారం నాకు తెలియదు, మీరు చెప్పడానికి తప్పేముంది? నీకు విషయం తెలుసా? మీరు జర్నలిస్ట్, మీరు చెప్పాలి, నేను చెప్పకూడదు. జర్నలిస్ట్ అనేటోడు, జర్నలిస్ట్ కి ప్రపంచంలో ఉన్నాయి ప్రతి ఒక్కటి గుర్తుంటది అని చెప్తారా? జర్నలిస్ట్ అని వాన్నే అంటారు. ప్రపంచంలో ఉన్నదంతా తెలుసుకునేటోడే నా జర్నలిస్ట్. అంటే అన్ని గుర్తుంటది. మీరు చిన్నప్పుడు ఎక్కడ తిన్నారు, ఎక్కడ ఉన్నారు కాదు కదా. నేను జర్నలిస్ట్ కాదు. మీకు ఎందుకు గుర్తుంది? నువ్వు జర్నలిస్ట్. మీరు ఆయన మీద ఫోకస్ పెట్టింది కాబట్టి మీకు గుర్తుంది. ఏంది గుర్తుంది? ఫోకస్ ఏంది భయ? మేము కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం. మీ దగ్గర నుంచి ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు మీ గురించి సెర్చ్ చేస్తా కదా. ఒక విషయం తెలుసా? మేము మా భర్త ఇక్కడ, మాకు అందరి గురించి తెలుసు, నాలెడ్జ్ ఉంది మనకు. అలాంటి అని చెప్పి అందరి గురించి మనం డబ్బులు కొట్టుకొని తిరుగుతామా? యూజ్లెస్, పెద్ద పట్టించుకోం. ఎందుకు మీకు వికలాంగులు సపోర్ట్ చేస్తున్నారు? వికలాంగులే కాదు బ్రదర్, ఎంతో మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. నా ప్రొఫైల్ ఆన్ చేయి, ఎవరెవరో వీడియోస్ పెడుతున్నారు. వికలాంగులనే ఎందుకు యూజ్ చేస్తున్నావు వర్డ్ అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి నేను సాయం చేస్తా కాబట్టి. ఎందుకంటే ఎప్పటి నుంచి నేను సాయం చేసేవి ఎన్నో ఉన్నాయి. యూట్యూబ్ మీరు గాంధీ ఫాలోవర్ అని చెప్పేసి ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే అంత మంచి అయినా, లేకపోతే వాళ్ళు ఎవరన్నా మీ మీద అటాక్ వస్తే రివర్స్ అటాక్ చేసే మనిషి? అది టైంని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మన రియాక్షన్ ఉంటుంది. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కంప్లైంట్ అనేది ఇచ్చిండ్రు, దాని తర్వాత ఏం జరిగింది? ఫర్దర్గా ఏం ముందుకు పోతుంది చూద్దాం. డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, వాళ్ళు మనకు సమాచారం ఇస్తారు. ఫర్దర్గా ఏం చేయాలనేది వాళ్ళే చెప్తారు. మీరు కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో ఏం జరిగింది? మీరు ఫస్ట్ మొత్తం కూడా ఏం జరిగింది చెప్తారు, వాళ్ళే అనౌన్స్ చేస్తారు. ఒక 2 రోజుల్లో ఏంటి అనేది మీడియాలో వాళ్ళే చేస్తారు. నేను చెప్తే బాగుండదు కదా. వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళే చెప్తారు ప్రెస్ మీట్లో. అవి ఇంకా ఏవి కూడా మనం బయట పెట్టలేదు. ఏసీపీ గారు, డీసీపీ గారు మాట్లాడింది ఏవి కూడా ఏ ఛానల్ ద్వారా మనం బయట పెట్టలేదు. ఒక 2 రోజులు అవి కూడా రిలీజ్ చేద్దాం. ఫర్దర్గా ఎట్లా ముందు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటా? ఇదే మంచి పని అయ్యా. ముందు తీసుకొని భుజాన్ని వేసుకొని వెనక్కి లంగ పని ఎట్లా ముందు తీసుకొని వెళ్తాం స్వామి? మంచి పని అయితే తీసుకొని వెళ్దాం. నువ్వు చేయి, నేను చేయి, పక్కన బాయ్ సపో చేసుకొని మంచి పని మోసుకొని వెళ్దాం భుజాన్ని వేసుకొని. ఇదే మంచి పని, దాన్ని ముందుకు తీసుకొని రైలా ఏమన్నా చిక్ 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 అని తీసుకొని వెళ్ళాక ఏం బాయ్ సాప్ ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఎట్లా క్లోజ్ చేద్దామని. నాకు బాయ్ సాప్, నాకు ఎవరి మీద నాకు శత్రుత్వం లేదు. నాకు ఇప్పటికి కూడా నాకు ఎవరి మీద కోపం లేదు బాయ్ సాప్. సరే ఆయన పెద్ద మనిషి ఏదో అనేసిండు, సరే తిట్టేసిండు, ఆయన మాటలు ఆయన దగ్గర ఒక చిన్న మాట బాయ్ సాబ్. సరేలే ఇప్పుడు సరే అన్నాడు, చేసిండు, కానీ వాట్ ఈజ్ వాట్ అని మొత్తం అందరికీ తెలుసు. సరే దానివల్ల నువ్వు గొప్ప అవుతావు అంటే సరే నువ్వే గొప్పనిగా. సూర్యాబాయ్ ఒక పొలిటీషియన్ లాగా మారబోతుండు, కాంగ్రెస్ లో చేరబోతుండు, అండ్ మల్లన్న సపోర్ట్ వెనకాలకెళ్ళి ఉంది, పిఎస్ లో మొత్తం అయిన త్రూవే సూర్యాబాయ్ చక్రం తిప్పుతుండు అని చెప్పేసి అనే వాళ్ళకి ఏం చెప్తారు అన్న? నాకు ఒక చిన్న మాట, నాకు ఎవరన్నా సపోర్ట్ ఉన్నట్టయితే నా ఆఫీస్ దాకా వచ్చి నా కార్ అద్దం మీద చిన్న రాయి ఇట్లా ఎత్తేసేటోళ్ళు కాదు. చిన్న రాయి, పెద్దది కాదు,
చిన్న రాయి చిన్న హోల్ మాత్రమే, అది చాలా పెద్దది కాదు, అది ఇన్సిడెంట్ చాలా పెద్దది కాదు, దాన్ని పెద్ద క్రియేట్ చేసుకున్నారు ఒకటి. అండ్ ఇంకో విషయం, మీరు చెప్పినట్టు నేను ఏ పార్టీలో అయినా ఉండి ఏ పార్టీ అయినా జెండా నా కారుకు ఉన్నట్టయితే ఈరోజు ఆ వ్యక్తులు వచ్చి నా కారు మీద రాయి ఎత్తించడం ఏ పార్టీలో లేను కాబట్టి, ఎవరి సపోర్ట్ లేదు కాబట్టి, ఇండిపెండెంట్గా ఉంటున్నా కాబట్టి ఇక్కడికి వచ్చి అంత చేసారు. అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పి పార్టీలో జాయిన్ కాదాం అనుకుంటున్నా. నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రదర్, ఎప్పుడో నాకు ఆపర్చునిటీ వచ్చి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మనం సింగిల్గా వచ్చినాం, ఎందుకు పార్టీల్లో వాళ్ళ విమర్శలు ఇవన్నీ మాటలు ఇవన్నీ నాకు ఇష్టం లేకనే నేను ఏ పార్టీ. సూర్యాబాయ్ ఎట్లాంటి కాంట్రవర్సీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, కానీ కాంట్రవర్సీ మొత్తం సూర్యాబాయ్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది? అది పొలిటికల్ గా స్ట్రాటజీయా? అది ఏం లేదన్న, మీ మీడియా మిత్రులే చేసిరు అదంతా. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, కాపీ పేస్ట్ కాపీ. కానీ వ్యక్తిగతంగా వాళ్ళకు పూర్తిగా ఏ విషయం తెలియదు, వాళ్ళకి తెలియదు అంటే ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పై అధికారం ఉన్నారు, మీ పై ఎవరైతే ఉంటారు కదా, అది అంటే మీరు వేయాల్సిందే. ఆ పరంగా వేసి ఏదో అయిపోయింది తప్ప మీడియా మిత్రులు కూడా ఏ తప్పు లేదు, వాళ్ళు కూడా కావాలని ఏది చేయరు. పై అధికారి ఏదైతే చెప్తే అది వాళ్ళు చేసిరు అంతే తప్ప, వాళ్ళు ఏదైతే అడగమంటే అడిగారు తప్ప పర్సనల్గా వాళ్ళకు కూడా ఏం తెలియదు. దాంట్లో సగం తెలిస్తే సగం తెలియని చేసిరు అంతే. సూర్యాబాయ్కి హెల్పింగ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు సూర్యాబాయ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది? నేను రియల్ ఎస్టేట్ చేస్తా బాస్, రియల్ ఎస్టేట్ చేస్తా. ఇంకా నాకు కొన్ని వేరే బిజినెస్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్లోనే కొన్ని ఆఫీసులు ఉన్నాయి నాకు. ఎన్నో ఆఫీసులు ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి. అది ఐటీ వాళ్ళకి చెప్తాం, ఎందుకు మీకు చెప్పడం ఎందుకు, అంత అవసరం. అంటే ఇప్పుడు ఇంత లెవెల్లో హెల్పింగ్ చేస్తుండు, ఇవన్నీ చేస్తుండు అనేవి. మీకు విషయం తెలుసా, వాస్తవంగా చెప్తున్నా, నేను నా ఇల్లు చూపించుకోవాలనుకుంటే, ఇక నేను దాని గురించి చెప్పను, ఒకరోజు హోమ్ టూర్ చేపిస్తా నేను మీ ఇంటికే. ఓన్ హౌస్? ఓన్ హౌసే. ఓన్ హౌస్ అంటే ఎవరో ఓన్ హౌస్ లేదో అన్నంత మాత్రాన అడుగుతున్నాను. అంటే మీరు క్లారిటీ ఇవ్వాలి కదా మీరు కూడా. ఓన్ హౌస్ అందుకే క్లారిటీగా నా ఓన్ హౌస్ కే నేను ఇన్విటేషన్ పంపిస్తా. ఓకే. అండ్ నా గురించి ఎవరైతే ఎలిగేషన్ చేశారో పెద్ద మనిషి, నాకు అతని మీద కోపం లేదు, అతనికి కూడా నేను ఇన్విటేషన్ ఇస్తాను నేను ఓపెనింగ్కి. అది త్వరలోనే అవుతుంది. అప్పుడు నా ఎందుకు బ్రదర్, ఒక ఇల్లు పెద్దగా ఉన్నంత మాత్రం గొప్పనం అయిపోతావా బ్రదర్? అది కాదు, ఇల్లు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా, ఇప్పుడు 100 కోట్లు ఉన్నారు, 100 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎందుకు ఆఫీసులు రెంటెడ్ దాంట్లో ఎందుకు ఉంటారు? చిన్న లాజిక్, వాళ్ళ దగ్గర డబ్బులు. మీరు లాజిక్ చెప్తున్నారు ప్లస్ మీకు ఉన్నది అని చెప్తున్నారు, ఏది తీసుకోవాలంటారు? మీకు ఏది తీసుకోవాలనిపిస్తే అదే తీసుకో. మేము చెప్పింది మీరు ఎంటర్ కదా, మీకు ఏదనిపిస్తే అదే వేస్తారు కదా మీరు. మనం ఏం చెప్పినా మీరు ఏదంటారు బాస్, మీకు ఏదైతే వేయాలనిపిస్తే అదే మీరు వేస్తారు. మీరు ఏదన్నా తీసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకైతే ఎవరి మీద ఎటువంటి ఏది లేదు బాస్, వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ నాకైతే వాళ్ళ మీద అయితే ఎటువంటి. సంవత్సరానికి సూర్యాబాయ్ ఎంత డబ్బులు హెల్పింగ్ కి ఖర్చు పెడతాడు? అది వద్దు, అది పర్సనల్ అన్న, చెప్పొద్దు. అది మీరు ఆ వీడియోలో చూసి ఇంకా మీరే అర్థం చేసుకోండి. కొన్ని అంటే మీకు తెలిసిన కొంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. అంటే మీరైతే వచ్చారు కదా, మీకైతే మర్యాదలు అయితే మంచిగా అయితే జరిగినాయి కదా. కాఫీ వాటర్ అయితే ఇచ్చింది, ఇంకా టిఫిన్ ఉన్నాయి, లంచ్ కూడా ఉంది. లంచ్ కూడా ఉంది, ఇచ్చిన కాడికి చెప్తున్నాను. లంచ్ కూడా చేసి వెళ్ళాలి కంపల్సరీ. లంచా, డిన్నరా, లేదంటే బ్రేక్ఫాస్టా, ఏదైనా కూడా అన్ని రెడీ. ఓకే. ఫైనల్ గా సూర్యాబాయిని నెక్స్ట్ 5 years లో ఎక్కడ చూడొచ్చు? అది చూడొచ్చు అన్న, ఎందుకంటే నాకు చెప్పడం ఎక్కువ ఇష్టం ఉండదు. చూస్తారు, ఒక మంచి స్థాయిలోనే నన్ను చూస్తారు. 5 years, ఇంకా 3 years ఒక చూస్తారు, మంచి స్థాయిలో చూస్తారు. కానీ సగం పెట్టి సస్పెన్స్ లో పెడుతున్నట్టు మూవీలో చెప్పడం ఎందుకన్నా, చేసి చూపించేస్తే అయిపోతుంది కదా అని చెప్తే. నిజంగా సూర్యాబాయ్ చెప్పిండు, చేసి చూపించి. నా దృష్టిలో చెప్పేటోడు చేయలేదంట, అంటే నాకు ఒక చిన్న ఎక్కడో మైండ్ లో ఉందన్నమాట. చెప్పేటోడు వాడు చేయలేడు అనేది ఒక చిన్న నాకు మైండ్ లో ఉంది. అందుకు నేను చెప్పేది నాకు ఇష్టం ఉండదు, చేసేయడం నాకు ఇష్టం. ఓకే, అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న.